ఐవీఎఫ్ అందరికీ అవసరం పడకపోవచ్చు. 1 in 6 కపుల్స్ అంటే ఈరోజు పార్ట్నర్షిప్ లేకపోతే పెళ్ళైన వాళ్ళలో 1 in 6 కపుల్స్లో ఈ సమస్య, పిల్లలు లేని సమస్య యూజువల్లీ మనకి కనపడతా ఉంటుంది. మోస్ట్లీ మేము యూజువల్లీ ఐవీఎఫ్ కానీ వేరే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కానీ పెళ్ళైన 1 yearకి వస్తే యూజువల్లీ మేము ఆఫర్ చేయము. మేము కనీసం 1 year వీళ్ళు కలిసి ఉన్నారా, లేదా ఒకవేళ లేడీ వయసు 35 దాటింది అనుకోండి, సో కనీసం 6 నెలలన్నా కలిసి కాపురం చేయాలి. అప్పుడే మేము ఐదర్ ఇన్వెస్టిగేషన్స్ అన్నా చేస్తాము, లేదా ఏమైనా ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాము. అండ్ 1 in 6 కపుల్స్కి ఈ ఫర్టిలిటీ సమస్య ఉంటుంది. అందులో ఒక 5% మందికి ఐవీఎఫ్ అవసరం పడుతుంది. సో ఎలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం పడుతుంది అంటే, ఆడవాళ్ళకి, మనం ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తే ఒకటేంటి, ఈ మధ్య మనం సర్వసామాన్యంగా చూసుకునేది ఏజ్ ఎక్కువైపోయి, అంటే పెళ్ళిళ్ళు లేట్ అయ్యి కెరియర్ ద్వారానో వాట్ ఎవర్. సో పెళ్ళిళ్ళు లేట్ అయిపోయి యూజువల్లీ పెళ్ళిళ్ళు అయ్యి వీళ్ళు ప్రెగ్నెన్సీని ఆలోచించేటప్పటికి 30 దాటిపోతుంది. అప్పుడు ఈక్వాలిటీ పడిపోయి న్యాచురల్ ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి అండ్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. సో అలాంటి వాళ్ళకి ఈ మధ్య బాగా ఐవీఎఫ్ హెల్ప్ చేస్తుంది. సో అడ్వాన్స్డ్ ఏజ్ అంటాం, ఉమెన్స్ ఏజ్. సెకండ్ది ఏంటంటే, ఎగ్ స్పర్మ్ కలుసుకునే ప్లేస్ హ్యూమన్ బాడీలో ఆడవాళ్ళ యొక్క ట్యూబ్స్లో, యూట్రస్కి ట్యూబ్స్ అతుక్కొని ఉంటాయి. సో అందులో ఎగ్ స్పర్మ్ కలుస్తాయి అన్నమాట. సో ఆ ట్యూబ్ కనుక డ్యామేజ్ అయ్యి ఉండి, అంటే ఇన్ఫెక్షన్స్ ద్వారానో లేదా ఎండోమెట్రోసిస్ అనే కండిషన్ ద్వారానో ఆ ట్యూబ్ బాగా డ్యామేజ్ అయిపోయి బ్లాక్ అయిపోతే ఈ ఫలదీకరణ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అందులో అవ్వదు. సో ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళలో ఇది ఆడవాళ్ళ సమస్యలు. మగవాళ్ళలో ఏంటంటే, వీరకణం కనీసం ఒక మినిమం కౌంట్ ఉండాలి. 39 మిలియన్ స్పర్మ్స్ ఉండాలి. అందులో కనీసం ఒక 32% ముందుకి కదులుతుండాలి. ఒక 4% కరెక్ట్గా షేప్ ఉండాలన్నమాట. దానికి ఒక హెడ్ ఉంటుంది, తలకాయ, దానికి టెయిల్ ఉంటుంది. సో కనీసం 4% అలా ఉండాలి. సో ఒకవేళ కౌంట్ చాలా తక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి కూడా న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్లో కూడా ఒక సబ్ టెక్నిక్ ఇక్సీ అంటాం, ICSI, ఇంట్రాసైటోప్లాస్మిక్ సెమెన్ ఇంజెక్షన్. సో మేమే ఒక మంచి స్పర్మ్ సెలెక్ట్ చేసుకుని ఒక మెచ్యూర్ ఎగ్ని పగలగొట్టి ఆ మంచి స్పర్మ్ అందులో వేస్తాము. సో వీర్యం బాగా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ ఇక్సీ ప్రాసెస్ చేస్తాము. ఒక్కోసారి ఏమవుతుందంటే, ఆడవాళ్ళ సమస్య ఉండదు, మగవాళ్ళ సమస్య ఉండదు. సో దీనిని ఏమంటామంటే, అది 30% మందిలో ఉంటుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే సైన్స్ చెప్పలేకపోతుంది కారణం. సో డాక్టర్స్ కూడా చెప్పలేరు. అలాంటి వాళ్ళు నియర్లీ 30% మంది ఉంటారు. అలాంటి వారికి కూడా ఐవీఎఫ్ చేసుకుంటే వాళ్ళ ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి.